రైతు రోడ్డు పక్కన పారబోసిన పూలు, టమాటాలు, కుళ్ళిపోయిన పండ్లకు కూడా ఇకపై బంగారం విలువ వచ్చే రోజులు దగ్గర పడుతున్నాయా? మార్కెట్లో అమ్ముడుపోని వ్యవసాయ ఉత్పత్తులే ఇప్పుడు కొత్త పరిశ్రమకు ముడిసరుకుగా మారబోతున్నాయన్న వార్త ఆసక్తి రేకెత్తిస్తోంది. పూలు, పండ్లు, కూరగాయలతో బయో ఇథనాల్తో పాటు ప్రత్యేక మద్యం తయారీపై కీలక పరిశోధనలు ప్రారంభం కావడం రైతుల్లో కొత్త ఆశలు నింపుతోంది. ఈ సాంకేతికత విజయవంతమైతే రైతు నష్టాన్ని లాభంగా మార్చే కొత్త వ్యవసాయ విప్లవానికి నాంది పలికే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక రోడ్లపై పంటలు పారబోసే రోజులకు నిజంగానే ముగింపు పడనుందా? అమ్ముడుపోని పూలు, పండ్లకు శాశ్వత మార్కెట్ దొరకబోతోందా? వ్యర్థాలను సంపదగా మార్చే ఈ కొత్త టెక్నాలజీ భారత వ్యవసాయ రంగంలో మరో విప్లవానికి శ్రీకారం చుడుతుందా? ఒక రైతు ఎంతో కష్టపడి పూలు పండిస్తాడు. సీజన్ వచ్చిందంటే ఆశలన్నీ మార్కెట్ పైనే ఉంటాయి. కానీ మార్కెట్కు వెళ్ళాక ధర లేకపోతే చివరకు ఆ పూలను రోడ్డు పక్కనే గుట్టలుగా పారుపోయాల్సిన పరిస్థితి. అదే పరిస్థితి టమాటా రైతుదే. కొన్నిసార్లు కిలో టమాటా ధర ₹1 కూడా పలకదు. కోసిన పంటను మార్కెట్కు తీసుకువెళ్లటానికి అయ్యే రవాణా ఖర్చు కూడా రాకపోవడంతో టన్నుల కొద్దీ టమాటాలను రోడ్లపైనే పారపోసిన ఘటనలు ఎన్నోసార్లు చూశాం. మామిడి, పనస, పుచ్చకాయ, అనాస వంటి పండ్ల పరిస్థితి కూడా సీజన్లో ఇదే. డిమాండ్ తగ్గితే వేల టన్నుల పండ్లు చెట్ల కిందే కుళ్ళిపోతాయి. రైతు కష్టం వృధా అవుతుంది. ప్రకృతి ఇచ్చిన సంపద వ్యర్థంగా మారిపోతుంది. ఇప్పుడు ఈ దుస్థితికి శాశ్వత పరిష్కారం దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్కెట్లో అమ్ముడుపోని పూలు, కుళ్ళిన పండ్లు, మిగిలిపోయిన కూరగాయలు ఇకపై చెత్తగా కాకుండా విలువైన ముడి పదార్థంగా మారే రోజులు దగ్గర పడుతున్నాయి. వాటితో బయో ఇథనాల్, ప్రత్యేకమైన క్రాఫ్టెడ్ లిక్కర్ తయారు చేసే దిశగా దేశంలో కీలకమైన పరిశోధన ప్రారంభమైంది. ఇది విజయవంతమైతే రైతులకు కొత్త ఆదాయ మార్గం తెరుచుకోవటమే కాదు, వ్యవసాయ రంగంలో ఓ కొత్త పరిశ్రమకు కూడా శ్రీకారం చుట్టినట్లే అవుతోంది. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వ పరిశోధన సంస్థ CSIRకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ కీలక అడుగు వేసింది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ బయోటెక్నాలజీ స్టార్టప్ 3 Cousin ల్యాబ్స్తో అధికారిక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. తిరువనంతపురంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో NIST డైరెక్టర్ డాక్టర్ సి. ఆనందరామకృష్ణన్, 3 Cousin ల్యాబ్స్ మేనేజింగ్ డైరెక్టర్ పి. శ్రీనివాస్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో పండ్ల గుజ్జు రసాయన నుంచి ఇథనాల్ ఉత్పత్తి, పైలట్ స్కేల్ సాధ్యాసాధ్యాల అధ్యయనం పేరుతో జాతీయ స్థాయి ప్రాజెక్టు అధికారికంగా ప్రారంభమైంది. ఇప్పటి వరకు దేశంలో ప్రధానంగా చెరకు, మొక్కజొన్న, ధాన్యాల నుంచి మాత్రమే ఇథనాల్ ఉత్పత్తి చేస్తున్నారు. అయితే ఇకపై మార్కెట్కు పనికిరాని పండ్లు, కూరగాయలు, పూల వ్యర్థాల నుంచి కూడా ఇథనాల్ తయారు చేసే సాంకేతికతను అభివృద్ధి చేయాలి అనే లక్ష్యంతో ఈ పరిశోధన సాగుతోంది. దీనివల్ల రైతులకు అదనపు మార్కెట్ లభించడమే కాకుండా దేశ ఇంధన అవసరాలకు కూడా ప్రత్యామ్నాయ వనరులు పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ కేవలం ఇథనాల్కే పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం క్రాఫ్ట్ స్పిరిట్స్, ఫ్రూట్ లిక్కర్స్, ఫ్లవర్ ఆధారిత ప్రత్యేక మద్యం ఉత్పత్తులకు భారీ డిమాండ్ ఉంది. యూరప్ దేశాలు పూలతో తయారయ్యే ఫ్లవర్ జిన్, స్పెయిన్, ఇటలీలో టమాటా, బీట్రూట్ వంటి పంటలతో తయారయ్యే ఓడ్కా లిక్కర్లు అంతర్జాతీయ మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు పొందాయి. అదే తరహాలో తెలుగు రాష్ట్రాలు పండే మామిడి, పనస, అనాస, పుచ్చకాయ, టమాటా వంటి పంటలతో సహజ సిద్ధమైన సువాసనతో కూడిన ఉత్పత్తులను తయారు చేసే అవకాశాలను కూడా ఈ ప్రాజెక్టులో పరిశీలిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ రంగంపై ఆసక్తి చూపుతోంది. అయితే ఈ కొత్త విధానాన్ని వెంటనే తీసుకురావటం కంటే ముందుగా ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాల్లో అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో అమలవుతున్న పండ్ల ఆధారిత ఇతర మద్యం విధానాలు అధికారులు పరిశీలిస్తున్నారు. అక్కడి అనుభవాలు, చట్టపరమైన నిబంధనలు, రైతులకు కలిగిన ప్రయోజనాలు, పరిశ్రమ అభివృద్ధి వంటి అంశాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ నివేదిక ఆధారంగానే భవిష్యత్తులో తెలంగాణలో కూడా విధాన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన అంశం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ. ప్రస్తుతం రైతు పండించిన పంట
మార్కెట్లో అమ్ముడుపోకపోతే అది పూర్తిగా నష్టమే. కానీ ఈ కొత్త విధానం అమలుకొస్తే మార్కెట్కు పనికిరాని పండ్లకు విలువ ఏర్పడుతుంది. కాస్త దెబ్బతిన్న మామిడి అయినా, ఎక్కువగా పండిపోయిన పుచ్చకాయ అయినా, అమ్ముడుపోని టమాటా అయినా, పూలు వాడిపోయినా వాటిని నేరుగా బయో ఇథనాల్ తయారీ యూనిట్లకు విక్రయించే అవకాశం ఉంటుంది. దీంతో రైతుకు కనీస ఆదాయం లభించే అవకాశం ఉంటుంది. ఇందుకోసం జిల్లాల వారీగా చిన్నస్థాయి బయో ఇథనాల్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయాలి అనే ఆలోచన కూడా జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోనే చిన్న పరిశ్రమలు ఏర్పడితే స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. రైతు ఉత్పత్తి నేరుగా పరిశ్రమకు చేరుతోంది. రవాణా ఖర్చులు తగ్గుతాయి. రైతు ఉత్పత్తికి అదనపు డిమాండ్ ఏర్పడుతోంది. హైదరాబాద్లోని సీసీఎంబీ మెడికల్ బయోటెక్నాలజీ కాంప్లెక్స్లో ఉన్న అటల్ ఇంక్యుబేషన్ సెంటర్లో ఇంక్యుబేట్ అయిన 3 కజిన్ ల్యాబ్స్ ఇప్పటికే ఈ సాంకేతికతను అభివృద్ధి చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ భాగస్వామ్యంతో దీనిని భారీ స్థాయిలో పరీక్షించనున్నారు. ఒక్కోసారి 150 నుంచి 200 లీటర్ల చొప్పున పైలట్ ఉత్పత్తి నిర్వహించి సాంకేతిక సామర్థ్యాన్ని నిరూపించనున్నారు. ఈ ప్రయోగాల ద్వారా లభించే డేటా ఆధారంగా వాణిజ్య ఉత్పత్తికి మార్గం సుగమం కానుంది. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే భారత ప్రభుత్వ ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ కార్యక్రమానికి కూడా పెద్ద ఊత లభిస్తోంది. ప్రస్తుతం పెట్రోల్ కలిపే ఇథనాల్ కోసం ప్రధానంగా చెరకు, ధాన్యాలపై ఆధారపడుతున్నారు. పండ్ల వ్యర్థాలు కూడా ముడి పదార్థంగా మారితే ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం మరింత పెరుగుతోంది. విదేశీ ఇంధన దిగుమతులపై ఆధారపడే పరిస్థితి కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. మరోవైపు పర్యావరణ పరిరక్షణ కోణంలో కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా మారుతుంది. ప్రస్తుతం వేల టన్నుల పండ్లు, పూలు, కూరగాయలు చెత్తగా మారి కుళ్లిపోతున్నాయి. వాటి వల్ల వ్యర్థాల నిర్వహణ సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు అదే వ్యర్థాలను సంపదగా మార్చే అవకాశం లభిస్తోంది. వ్యర్థాలు తగ్గుతాయి, కాలుష్యం తగ్గుతోంది, పర్యావరణానికి మేలు జరుగుతోంది. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే రైతులకు ఓ కొత్త మార్కెట్ ఏర్పడుతోంది. వ్యవసాయ వ్యర్థాలకు విలువ పెరుగుతోంది. గ్రామీణ పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి. ఇంధన రంగానికి కొత్త ముడి పదార్థాలు లభిస్తోంది. పర్యావరణానికి మేలు జరుగుతోంది. ప్రపంచ మార్కెట్లో తెలుగు రాష్ట్రాల ఉద్యానవన పంటలకు కొత్త గుర్తింపు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఒకప్పుడు రోడ్లపై పారుబోసిన టమాటా, పూలు, మామిడి, పుచ్చకాయలు రేపు ఇంధనంగా మారొచ్చు. రైతుకు నష్టంగా కనిపించిన పంటే రేపు లాభాల బాట పట్టించొచ్చు. చెత్తగా భావించిన వ్యవసాయ వ్యర్థాలే రేపు లాభాల బాట పట్టించొచ్చు. చెత్తగా భావించిన వ్యవసాయ వ్యర్థాలే విలువైన ఆర్థిక వనరులుగా మారే రోజులకు ఈ పరిశోధన నాంది పలికే అవకాశం కల్పిస్తోంది. రైతు జీవితాన్ని మార్చే మరో వ్యవసాయ విప్లవానికి ఇదే ఆరంభం కావచ్చని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.